హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణకు సంబంధించి మెరిట్ లిస్ట్ అండ్ మీరు ఎక్కడి వరకు చూసుకోవాలి మెరిట్ లిస్ట్ వచ్చాక అండ్ ఆ డేట్స్ అని చూసే ముందు మీరు చేయాల్సింది లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇక ముందు వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ సంబంధించి నిన్నటి వరకు అయిపోయింది. మనకు ఆ 4 డిపార్ట్మెంట్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు, దాని టైం అయిపోయింది. సో అందులో కూడా జస్ట్ ఒక 20 బిలో చాలా తక్కువ మందే దాంట్లో రిజిస్టర్ చేసుకొని ఉన్నట్టు సమాచారం, చాలా తక్కువ మంది. సో ఇంకా దీనికి ఎందుకు లేట్ అవుతుంది మెరిట్ లిస్ట్ మరి? ఇవాళ మీరు న్యూస్ పేపర్లో చూస్తే 15th అని అండ్ 16th స్టార్ట్ అని అండ్ ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇది అండ్ అలాట్మెంట్ అండ్ జాయినింగ్ ఈ డేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఇచ్చారు అండ్ 20 to 24 వరకు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ రెండో విడత 26, 28, 29. సో ఈ విధంగా రకరకాల డేట్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ తర్వాత ఫస్ట్ అయితే మెరిట్ లిస్ట్ సంబంధించిన డేట్ అయితే 15th అని ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఇంకా 3 డేస్ ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుంది మరి అని మీరంతా కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు. కానీ యాక్చువల్గా ఇవాళ దాదాపుగా మెరిట్ లిస్ట్‌లో 2 ఉంటాయి. ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. అందులో మిస్టేక్స్‌కి టైమ్ ఇచ్చి ఇంకా 2 డేస్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. దీని ప్రకారమే అడ్మిషన్స్ జరుగుతాయి, వెబ్ ఆప్షన్స్ జరుగుతాయి. సో ఇవాళ 12 అంటే ఇవాళ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చినా ఒక 2 డేస్ టైమ్ ఇస్తే ఆ 15th, 14th వరకే ఫైనల్ మెరిట్ లిస్ట్. వీళ్ళు ఇచ్చింది బహుశా ఫైనల్ మెరిట్ లిస్ట్ టైం కావచ్చు. సో కౌన్సిలింగ్ మీద సరైన అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని లేదు. సో దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్తోని 2 లిస్టులు ఉంటాయి అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ డేట్స్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వలేరు ఎవరైనా. కొంచెం మిస్టేక్స్ ఉండొచ్చు అందులో. కానీ దాదాపుగా ఆ డేట్స్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. సో ఇవాళైతే ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి అందులో మిస్టేక్స్ ఉంటే దాంట్లో కరెక్షన్స్ చేసి 14th, 15th వరకు ఫైనల్ అండ్ ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఆటోమేటిక్‌గా ఉంటాయి అండ్ 20-24 వరకు రిపోర్టింగ్ ఉండొచ్చు. అండ్ కాలేజ్ డేట్ చూస్తేనేమో 22 అని ఉంది ఇప్పటి వరకు. కానీ ఇది చేంజ్ అవుతుంది. మీరెప్పుడైనా కూడా మీకు కౌన్సిలింగ్‌లో సీటు రాక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే క్లాసెస్ స్టార్టింగ్ డేట్ గురించి అస్సలు భయపడకండి, ఆందోళన పడకండి. అది మీ చేతిలో విషయం కాదు. సో మీరు అఫీషియల్‌గానే కౌన్సిలింగ్‌లో పాల్గొంటున్నారు. మీ తప్పేం లేదు. మీకెవ్వరు కూడా ఆ క్లాస్ మిస్ కావడం, అటెండెన్స్ పోవడం ఇలాంటివి జరగవు. మీరు అస్సలు పట్టించుకోకండి. అది డేట్ అయితే పోస్ట్‌పోన్ చేస్తారు. మీకైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో అందరి కౌన్సిలింగ్‌ను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు డేట్స్ అండ్ క్లాసెస్ మొదలైనవి స్టార్ట్ చేస్తారు. మీరు వేరే పని మీదెళ్ళి ఫంక్షన్స్‌కెళ్ళి మిస్ కావడం లేదు కదా! సో మీరెందుకు ఫీల్ అవుతారు? మీ చేతుల్లో లేని దాని గురించి మీరు వర్రీ కాకండి. నన్ను చాలామంది అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం. అండ్ ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఇవాళ ప్రొవిజనల్ వస్తుంది. ఇందులో పెద్ద చేంజెస్ ఉండవు. ఆల్మోస్ట్ అదే ఫైనల్‌లో ఉంటుంది. ఎవరి నేమ్ అయినా మిస్టేక్ ఉన్నా లేకపోతే ఎవరికైనా రిజర్వేషన్ రాకపోయినా అలాంటివి సెట్ చేసుకోవడానికి కాస్త టైమ్ ఇస్తారు 2 డేస్. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ 99.9% సేమ్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత మీకొకసారి లిస్ట్ వచ్చిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ డేట్ మొదలైనవన్నీ ఆల్ ఇండియాలో ఇంకొకసారి దాన్ని పోస్ట్‌పోన్ చేసి ఇంకొక డేట్ అయితే ఇస్తారు కాలేజ్ స్టార్ట్ డేట్. అండ్ మనం చూద్దాం ఒకసారి. పోయినసారి ఎక్కడి వరకు కట్ అయింది, ప్రతి కేటగిరీ అనేది మెరిట్ లిస్ట్ రాగానే మీరు రకరకాల అప్లికేషన్స్ అవన్నీ వెబ్‌సైట్స్ కొనుంటారు. మీరు చూసుకోవచ్చు దాదాపు. కాబట్టి మీకు ర్యాంక్స్ చెప్తాను క్లియర్‌గా. ఓపెన్‌లో అయితే 4028 వరకు కట్ అయింది లాస్ట్ టైమ్. సో ఈసారి కూడా ఇక్కడి వరకు కట్ అవుతుంది. మీరు 4028 డైరెక్ట్ మెరిట్ లిస్ట్‌లో అక్కడి వరకు చూడండి. నేను కూడా ఒక వీడియోలో వెంటనే చెప్తాను. అండ్ ఆ తర్వాత చూస్తే బీసీఏ చూస్తే మీకు 455 స్టూడెంట్స్‌కొచ్చింది సీటు. 455 మందికి బీసీఏ. అంటే ఫస్ట్ నుంచి 455 స్టూడెంట్ దాకా వచ్చింది బీసీఏలో. ఇది మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ లాస్ట్ టైమ్ 9552. 9552 ఇక్కడి వరకైతే 455 మంది బీసీఏ వాళ్ళున్నారు. సో ఇదే ర్యాంక్ ఈసారి ఇంతమంది ఉంటారంటే మీరు ఇది లెక్క పెట్టుకోండి కౌంట్. ఇంకా మీరు ఆల్రెడీ చాలా వెబ్‌సైట్స్ కొనుంటారు దాదాపు. లేకుంటే నేను కౌంట్ చేసి నేను వీడియో కూడా చేస్తాను. అండ్ బీసీబీ చూస్తేనేమో మెరిట్ లిస్ట్‌లో 4995 వరకొచ్చింది. అండ్ ఎంతమంది బీసీబీ వాళ్ళకొచ్చిందంటే 981 స్టూడెంట్స్‌కొచ్చింది. మీరు ఈ 981 అయినా లెక్క పెట్టుకోండి. లేకుంటే మెరిట్ లిస్ట్‌లో ఈ ర్యాంక్ వరకైనా చూడండి. సో పోయినసారి ఇంతమందున్నారు. ఈసారి ఇంతే ఉండాలని లేదు. తగ్గొచ్చు, పెరగొచ్చు. అర్థమైందా? సో ఇదైతే కౌంట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత చూస్తే బీసీసీ. పోయినసారి బీసీసీ స్టూడెంట్స్ 70 మందికి సీటొచ్చింది. ఫస్ట్ నుంచి 70 స్టూడెంట్ దాకా సీటొచ్చింది. ఇందులో కొందరికి ఓపెన్ రావచ్చు, కొందరికి రిజర్వేషన్‌లో రావచ్చు. ఓవరాల్‌గా అయితే 70 మందికొచ్చింది. మరి మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ ఎక్కడి వరకెళ్ళిందంటే 8714. సో ఎలాంటి యాప్స్, వెబ్‌సైట్స్ కొనని వాళ్ళైతే ఇలా మీరు వెబ్‌సైట్ లేకపోయినా కూడా మెరిట్ లిస్ట్‌లో చెక్ చేసుకోవచ్చు. బీసీడీ అయితే 702 మందికొచ్చింది. అంటే మెరిట్ లిస్ట్‌లో మీరు 702 బీసీడీ కార్డ్ ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. అండ్ మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ అయితే 4442 దాకా వచ్చింది. ఓకే. ఇంతమంది బీసీడీ ఉన్నారు. ఈసారి అలా ఉంటారా లేదా తెలీదు మరి. సో మీరు లెక్క పెట్టుకొని కౌంట్ చేయాలి. లేకపోతే నేను కూడా చేసి పెడతానని చెప్తున్నాను.
అండ్ బీసీఏ అయితే టోటల్‌గా 610 స్టూడెంట్స్‌కొచ్చింది. మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ అది 5015 లాస్ట్ టైమ్. ఓకే. సో, ఇవి రెండిట్లో మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు మెరిట్ లిస్ట్ రాగానే. అండ్ ఎస్సీ. సో, ఎస్సీ నేను చెప్తానిప్పుడు. ఎస్సీ 1 56 మెంబర్స్‌కొచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీ 2 580 మెంబర్స్‌కొచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీ 3 320 మెంబర్స్‌కొచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఇంకా మెరిట్ లిస్ట్ ర్యాంక్ మనం చెప్పలేము. ఎందుకంటే పోయినసారి అది లేదు. ఈ 3 కలిసే ఉన్నాయి. కానీ నేను ఈసారి పోయినసారి వచ్చిన టోటల్ నెంబర్‌ని 195 రేషియోలో డివైడ్ చేసి చెప్తున్నాను. సో, ఎస్సీ 1 అంటే ఎస్సీఏలో 56 స్టూడెంట్స్ 56 మందికి అండ్ 580, 320. సో, ఇవైతే మీరు చెక్ చేసుకోండి ఆ నెంబర్ వరకు. అండ్ ఎస్టీ చూసినట్లయితే 621 మందికొచ్చింది. మెరిట్ లిస్ట్‌లో ర్యాంక్ 7750. అంటే పోయినసారి మెరిట్ లిస్ట్‌లో ఈ ర్యాంక్ వరకు ఇంతమంది ఎస్టీలున్నారు. ఇక్కడి వరకు కట్ అయింది. సో, ఈసారి రెండిట్లో ఇప్పుడు మీరు ఏది ఎస్‌వికు క్యాలిక్యులేట్ సంబంధించినటువంటి చేసుకున్నా కూడా సీట్స్ ఆల్మోస్ట్ చూద్దాం. మీకు అదే కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో, నా వీడియో కోసం చూడండి. నేనే మీకోసం ఇవన్నీ చేసి వీడియో